హాయ్ ఫ్రెండ్స్, ఇది మల్లన్న పట్టణంలో చివరి భాగం అండి. నాగవెల్లి పట్టణం రెండవ భాగము. ఈ పట్టణం అనేది హాస్యాస్పదంగా ఉంటుంది. అందు గురించి దీన్ని రెండు పార్ట్లు చేశాను. బాగా ఎడిటింగ్ మీరు మా సంప్రదాయాన్ని గౌరవించినట్లయితే మల్లన్న పట్టణము పూర్తి విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ కథలో చాలా వాళ్ళు నవ్విస్తూ బాగా చేశారండి. మీరు కూడా చూస్తే ఎంజాయ్ చేస్తారండి. నెల కింద మంచి వచ్చినప్పుడు సన్న ఉంటివి, నెల రోజులు పిల్లని ఎంకలాడుకొని వస్తా అని చెప్పి అటైపోతుంది. ఏమైనా మరి పిల్ల దొరికిందా లేదా నా కొడుకు మళ్ళా పిల్లనా? పిల్ల జాగలే పిల్లే ఉన్నది, పిల్లగాని జాగలే పిల్లగాడే ఉన్నాడయ్యా. అంటే ఏమన్నట్టు ఉన్నదయ్యా, నువ్వు మానాడు చోటు వజ్ర మాణిక్యాలు పట్టుకొని ముళ్ళ కట్టినవు. పోంగ 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 అన్ని కథమైనవి. చూడు మరి నా భార్య పుట్టమట్టలు గట్టి అయ్యేపటికి మళ్ళీ తిరిగి వచ్చిన, లేకపోతే నేను ఎక్కడనో ఒడుతున్నా కావచ్చు. అయితే పిల్ల దొరకలేదా? ఎక్కడయ్యా పిల్ల జాగలే పిల్లే ఉన్నది. ఏం పోంగ పోంగ నడవంతరాన్ని వేణో లేదా పుట్టుకోవాలి. మానాడు చూడు నడవతరం వయసరికి ఒడిచినాయి. ఇక పిల్ల దొరకలేదా? దొరకలేదు. మరి ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలరా? మళ్ళీ ఏం చేస్తామంటే మానాడు చోడు ఇప్పుడు కొలిసినాయి కదా, కొంచెం చూడుకోరు. కొంచెం చోడు కొలితే మళ్ళా పోతావా? పోతా. సరే రా, నా కొడుకు మళ్ళా కంటే ఎక్కువ ఉన్నది రా. కొంచెం చూడు కొలుతాపో. ఒక్క మాట నువ్వు కొంచెం చూడు కొలిసినావు, మరి నీ కట్టుబడితో నన్ను ఎవరు కళ్ళగా అంతలేరు. నిన్న ఏం చేయాలి? అయితే నీ కొడుకు ఎక్కేది గుర్రం కావాలి. నా కొడుకు ఎక్కే గుర్రం మీద ₹1,00,000 సొమ్ము కావాలి. మళ్ళీ వచ్చినాక ఇస్తావా? అయ్యా నీ కొడుకు ఇస్తే ₹1,00,000 సొమ్ము అయితే అడగద్దు అయ్యా. అత్తకి ఇచ్చిన సొమ్ము, ఆడబిడ్డకి ఇచ్చిన సొమ్ము, ఒగ్గోళ్ళకి ఇద్దానన్న సొమ్ము కూడా ఇస్తారా? మా కొడుకులు అందరు నౌకరి కాలేనా అద్దులో బంగారం పెడతారా? మళ్ళీ 5 ఏళ్ళకి ఒకసారి సలహా పడుతుంది. సరే మంచిది అయ్యా. ఇస్తావా? ఇస్తాపరా పోతానా? పోయి వచ్చేదాకా ఎన్ని రోజులు అయితే. మరి మా బ్రాహ్మణం అంటే పచ్చళ్ళ మీద బాగా ప్రేమ ఉంటది. నాకు 10 ఎకరాల మామిడి తోట రాసియాలి. మామిడి తోట 10 ఎకరాలు కాదు, రాసి తప్ప. మరి వచ్చినాక నాకేనా? ఇప్పుడు ముద్దసాన్నులు ఇంటికి పట్టణానికి వచ్చినాం. ఈడ 500 పెట్టమంటే పెడతారు, ఈడ 500 పెట్టమంటే పెడతారు. రేపు పొద్దుగాల వచ్చి మేము అడుగుతామా, వాళ్ళు పెడతారా? పెట్టారు. గాడిప వచ్చినప్పుడే తూర్పాల పట్టుకోవాలి. అయ్యా 10 ఎకరాలు రాసిచ్చినవా? రాసిచ్చిన నిమ్మతోట 10 ఎకరాలు రాసిరా. సరే పోరా, మీకు ఇస్తే చెడిపోతామరా? అయ్యా కన్నా అట్టు బ్రాహ్మణులకి ఇస్తే చెడిపోతాం. మాకు పెరుగు సల్లలు పెరుగుల మీద బాగా ప్రేమ ఉంటది. నెయ్యి తాగుతాం బ్రాహ్మణులు. మరి నీకు 1000 ఆవుల మంది ఉన్నది. అందులోకి పాలు ఇచ్చేది పాడికల్లా ఆవులు ఒక 10 కావాలి. సరే 10 ఇస్తాపో. మరి చూడు ఒక మాట. ఏం మాట? మరి నీ భార్య కింద అటువంటి మరి నా భార్య పొట్టుతోటి ఉన్నదయ్యా. పొట్టుతోటి నేను ఏం చేయాలా? మంత్రసాంతరం చేయాలి. అంటున్నావు నువ్వు డెలివరీ చేసి కాదు, మంత్రసానం పోవుడు కాదు. మీ భార్య కింద ఉన్నారు 7 పట్టాలి మంది దాసాలు. అందులో 7 నా భార్య కింద పోలాలి. సరే తోలుతావా? మరి చూడు మరి ఇంకొక మాట. తోలుతావు గానీ నేను పోతున్నా గానీ నీ కొడుకు పెళ్లితో నా కొడుకు పెళ్లి రాయాలి. పెళ్లి కావాలి చేయాలి. అంటే పిల్ల ఒక్కతేనా? పిల్లనా? మాకున్నదే మేనవారి పిల్ల, పేదోళ్ళం కదా. దియ మాకి ఉండదు పట్టణం మీద. పట్టణం చూసుకుంటూ పోతాను. అది ఎంత మరి చూడు ఒక మాట. నీ కొడుకుతో పెళ్లి చేసినప్పుడు నా కొడుకు పెళ్లి భర్త ఖర్చు నీదే, భర్త ఖర్చు భార్య ఖర్చు నీది. వచ్చిన వాళ్ళందరూ నీ ఇంటికాడ తినాలి, నా ఇంటికాడ కట్నాలు పెట్టుకోవాలి. మంచిగా ఉన్నారా భర్తోడా? సరే పోరా, నా కొడుకు మళ్ళీ మరి అప్పుడు మాత్రమేనా? ఆవులు ఓడుకున్నాడు, గోవులు ఓడుకున్నారు, పసిన ఓడుకున్నారు, పదార్థంలో కొడుకొని భగవంతుడు ఎక్కే నిలబోత గుర్రం నిప్పులు అది కళ్యాణం పాములు అది పల్లెం అగ్గి వంకోళ్ళు మాయపీడి వాక మలిసి గొడ్లు ఎక్కిండు. మరి దేవుడు బట్టకేశ్వరాజు కాదు మాయమ్మ. రాజ 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 బట్టువాడు ఎల్లినాడు అయ్యా రాజా. బట్టువాడు ఎల్లినాడు బ్రహ్మాడు ఎల్లినాడు గురుడామా రాజా. తురుపోగా రాజామైన అయ్యా రాజా. తురుపోగా రాజామైన అయ్యా రాజా. బట్టువాడు తిరిగాబట్టి అయ్యా రాజా. బట్టువాడు తిరిగాబట్టే అయ్యా రాజు. భూపాల నేపాల రాజ్యాలు తిరుగుతున్నాడమ్మా. ఇల్లు దొరిసిన కాడరా పిల్ల కూడా దొరవది. దొరిసిన కాడారా పిల్లన్న దొరవది. ఇల్లన్న దొరవది. అన్ని దొరిసిన కాడారా వరకు
వరుగులు దొరవాయి అన్ని దొరిచిన కాడారా వరుగురు దొరవాయి తిరిగి తిరిగి బట్టోడు వశగాదుడయ్యేనా తిరిగి బట్టోడే వశకాంతుడాయనా బట్టకేశ్వర బ్రాహ్మణ పెద్ద ముట్టు తిరిగి 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 వశకాతుడైతున్నాడే ఇల్లు దొరిసిన కాడ పిల్ల దొరకలేదు పిల్ల దొరిసిన కాడ ఇల్లు దొరకలేదు అన్ని దొరిసిన కాడ వరుగులు దొరకలేవు అయ్యో భగవంత నేను యాదిరెడ్డి చౌదరి తోటి ఆవులు గోవులు పసిల పసి పదార్థం ఓడుకొని వచ్చిన మరి పిల్లగానికి తగ్గట్టు పిల్ల దొరుకుతలేదు మరి నేనేం చేయాలి బట్టి చేతులతో మరి పోతే యాదిరెడ్డి చౌదరి చిన్నోడు కాదు మరి ఉక్కు గొంతలు పులిపెట్టి చంపుతాడు నా ప్రాణం పోతుంది నా జీవనం పోతుంది అని నడిగడ్డ భూములలో కచ్చిన బట్టకేశ్వరరాజు నడిగడ్డ భూములకు వచ్చిండు ఎర్రటి ఎండ లోపల ఎండకాల జనం ఎండ లోపల ఆ మరిచెట్టు కిందకి వచ్చిండు మరిచెట్టు కింద అడిగి చూసే వారికల్లా కోతులు జీకి పారేసిన కొండమాడు పండు ఆ పండును తీసుకొని గిలాసుల రసం పిండుకొని దహమార తాగిండే భగవంతుని చిత్రపటం తీసిన చెట్టు తలిగేసిండు భగవంతుడు ఎట్లున్నాడు లింజామని ఒడ్ల చింతమని కళ్ళ కలరేకులు మరి ఆ 4 మూలల గురికి నంది ఆమలాలు ప్రశాంత్ పల్లెజడి శివమంకటాలు ఇంగాలు చంద్రాయకాంతలు చరణం పూత కొడుకులు పంచవందల తండ్రి పరమాత్ముడు ఉన్నాడు వాళ్ళు చూసినావా మరి భగవంతుడు మళ్ళీ పూట పట్టుకొని మరి దక్షిణ భాగం ఏనాడు వచ్చిండో దక్షిణ భాగవంతు ఏమి పట్నం ఉన్నది దక్షిణ భాగవంతు చూసినావా దేవగిరి పట్నం వేలేవాడు గోలం ధర్మిరెడ్డి భార్య గోలగోరి మాషమ్మ గన్న బిడ్డ పైడి కల్ల భ్రమరాంబదేవి ఈడరిగి ఆడివిల్ల పెళ్లికి అబారా పెద్ద పెరిగి ఉన్నది కళ్యాణానికి అబాలా కాంతి కొద్ది ఉన్నది మరి పట్టుకేశ్వరరాజు భగవంతుడు మళ్ళీ పూట పట్టుకొని దేవగిరి పట్టణానికి ఊరికి ఉత్తరాన కాసం బాగా తోట బయటకు వచ్చిండు మరి కాసం బాగా తోట లోపల భగవంతుడు మళ్ళీ పూట తీసి మరి చెట్టు ఊడలకు కట్టిండు మరి 7 పొద్దులు అయితే 7 మాపలు అయితే నేను ఊళ్ళు తిరగబట్టి ఈ తోట లోపల కాసేపు విశ్రాంతి తీసుకుంటానని చెప్పి లింగాల చెల్ల వరుసుకొని మాత్రమేనా ఆ యొక్క తెచ్చిన గుర్రాన్ని మరి చెట్టు కట్టేసి భగవంతుడు మళ్ళీ పూటను ఊడలకు తలిగేసిండు లింగాల చెల్ల వరుసుకొని పౌరించి పండుకున్నాడు పట్టుకేశ్వరరాజు ఆ పట్టుకేశ్వరరాజు సంగతి ఆ తోట లోపల ఉండని గాని కాసుంబాగ తోటకు మాత్రం తూర్పు బాగా దేవగిరి పట్టణం లోపల ఆ భ్రమరాంబ దేవి కింద ఉన్న 7 దాసులు ఏమి చేసిండ్రు మరి చుట్టూ శుక్రవారమాయే ఇవాళ చూసినవా కాసుంబాగ తోట లోపల సోమనాల బావి ఉన్నది ఆ బావి బయటికి వెళ్ళిపోయి బిందెలు పట్టుకొని పోయి నీళ్లు ముచ్చుకొని వచ్చి ఇల్లంతా శృంగారించి శుక్రవారం గోరే లక్ష్మీ కేదారి గౌరమ్మ వ్రతం చేసుకోవాలి అవును అని చెప్పి 7 దాసు వాళ్ళు ఇద్దు బిందె మానక సర్వలు పట్టుకొని కాసుంబాగ తోట సోమనాల బావి బయటికి వెళ్ళిపోతామని రామ సీతారామ కసుమ తోట కన్నా కాసుంబాగ తోటలకు వచ్చి 7 దాసులు వృక్షం మొక్కలు చూసే వరకల్లా చెల్లె ఏంటే తలుగు తలగమంటే ఏంటిది ఎవరిని తలగమంటారు మా అన్న తలుగుతాడు పనికి తలుకున మెరుపుతాంది ఇంకా ఫోటోలు ఉన్న పిల్లాడు అబ్బా ఎంత ముద్దుకుండే చూడు ఇక మనం 7 గిట్ల వేసుకొని కుర్చీలో కూర్చున్నాం చూడు ఎంత ముద్దుకుండే కూర మీసాలు అరిచేతుల వైకుంఠము అరికాల దావర పద్దు ఈపల ఇంజామని బొట్ల చింతామని అబ్బా ఎట్లున్నాడు పిల్లగాడు మన 7 గిట్ల మరి ఎవరికి పెళ్లి కాలే మనం ఎవరైనా చేసుకుందామా అయినా అక్కడ చెట్టు కింద ఎవరు పోయి అడుగుదామా మనం 7 గిట్ల మనకి ఎవరికి పనికిరాడు మనకి ఎవరికి ఆ పిల్లగాడు పనికిరాడు నువ్వు తోటల బెనకాయ మూడినట్టు నువ్వు ఊరినావు నీ అన్ని దగ్గర పడ్డాయి అన్ని దగ్గర పడ్డాయి మరి ఎందుకే ఎక్కడ కనిపించింది నీకు ఇవో మనం 7 దాసులు అంటే మన దాసులకైతే పిల్లగానికి ఈ తోడు కాదు మన దొరసాని అన్న బిడ్డ భ్రమరాంబ దేవి ఉన్నది ఆ భ్రమరాంబ దేవికి నువ్వు ఈ యొక్క ఫోటోలు ఉన్న పిల్లగానికి అయితే మంచిగా ఈడుతోడు మంచిగా మరి ఆ చెట్టు కింద ఎవరో వండుకున్నారు అది ఏ రాజ్యం ఏ దేశం ఈ పిల్లగాడి ఎవరో అడుగుదాంపా అని చెప్పి 7 దాసి వాళ్ళు చూసినవా మరి చెట్టు కింద పడుకున్న బట్టు కేశవరాజు దగ్గరికి వచ్చిండ్రు అయ్యా ఓ బట్టు కేశవరాజు అయ్యా రాజా ఉన్నాదో అయ్యా మీరెవరయ్యా మందనా ఊరెక్కడా మరిగొన్న భూములయ్యా తిప్పపూరం ఎక్కడా
ఉన్నదయ్యా రాజ్యమెక్కాడున్నదయ్యా దేశమెక్కాడున్నదో రాజ్యమెక్కాడున్నదయ్యా రాజ్యమెక్కాడున్నదయ్యా దేశమెక్కాడున్నాదో రాజ్యమెక్కాడున్నదయ్యా ఏ ఊరు ఏ రాజు ఏ దేశం ఇంతవరకు వచ్చిన మాట వలకంగా పండుకున్న బట్టకేశ్వర ఎడవ పక్క గుడి పక్క ఎడవ బొర్రిచ్చి లేచి కూర్చున్నాడమ్మా బట్టుకేశ్వరరాజు ఏమంటాడు ఏమన్నాడు అమ్మా మాది ఇక్కడికి దగ్గర 360 ఆవిడ ఆరు విష్ణు గోవుల గొల్లపురి పట్నం గొల్లపురి పట్నం వీళ్ళవాడు మా రాజు ఆదిరెడ్డి చౌదరి భార్య నీలమాదేవి కడుపు లోపల 7 కొడుకులు పుట్టిరు అందులోపల 6 ఎనకల పుట్టిండు అంశమంతులు మల్లన్న 7 ఎనకల పుట్టిండు ఎంగిలిసార్లు ఈకిండు ఈ ఫోటోలు ఉన్న పిల్లగాడు మల్లయ్యకు పిల్ల దాడలా వచ్చినవమ్మా చూసినావమ్మా బాల బ్రవరంబి దేవి ఎట్లున్నది ముట్టు అమ్మ ముచ్చాలు పోలు చూస్తే అమ్మవారి పౌరులు దుర్సాల కింద ఉండే దాచి వాళ్ళ ఓహో మీ రాజుగన్న బిడ్డ బ్రవరమ్మ దేవి ఉన్నదా మరి ఆమె ఒకటే బిడ్డనా మరి పోయి మాట్లాడదామా అయ్యా మాట్లాడితే అయ్య ఉన్న కాడకి అయ్య ఉంటుంది మరి ఒకనాడు కాకుండా ఒకనాడు ఏదన్నా దాశమండ్రి పాడు దాశమండ్రి చేయబట్టి నేను ఇయ్య ఎందుకున్నా అని మా మీద పేరు వస్తుంది వాళ్ళ భార్య భర్తలు మంచుకుంటేనే ఏం లేదు తప్పన ఏదైనా వెళ్ళొచ్చింది అనుకో పెళ్లి చేసిన మాత్రం చూసిన తిరుగుతారు అందుకే ఇగో మీ మీద నింద రావద్దు నా మీద నింద రావద్దు మీరు ఇప్పుడు కుండలు పట్టుకుని వచ్చి కదా నీళ్లకు నువ్వు వెనక పోయేటోళ్ళు ఆ కుండకు పొక్క పొడుచుకుని నీ కుండకు పొక్క పొడుచుకో రంధ్రం పోసుకుంటే ఆ నీళ్లు కారితే నీళ్ళ తర పట్టుకొని నీళ్ళత్త నాకు కచ్చిరితో ఉంచి 7 మీడలకు మీరు పోయి ఆ కచ్చిరి కాడికి రాజు దగ్గరికైనా నేను పోతా అని చెప్పి 7 దాసి వాళ్ళతోని ఏనాడు చూసినవా దాసుల ముంగట బట్టి కేశవరాజు వెనక భగవంతుడు మళ్ళా ఏ పూట పట్టుకొని పట్టు అని వెళ్ళేనా బ్రహ్మాడే వెళ్ళేనా నడువులే ఉన్నది రాజుల్లా కచ్చీరు కచ్చీరు బయటికి బట్టోడే వచ్చేనా అయ్యా దండం మా ప్రభు దండం అయ్యా బట్టకేశ్వరరాజు వచ్చే రాగానే బట్టకేశ్వరరాజు చూసిండు అటువంటి కూర్చున్న కచ్చిరి గుబ్బని బేరింది ఓడిచ్చి దండకాన్ని జారిచ్చి వాడిచిండు జమ్మకాల్లో వాడు దొరికిండు బట్టకేశ్వరరాజు ఇక్కడికి మాదాండి రాజు వచ్చింది అటువంటి బట్టకేశ్వరరాజు చూడబోతే ఎట్లున్నాడు సోర్సుడు గడియాలు గడియాలు సాకటి పోవు సన్న పంగీలు ముంజేతి గడియాలు ముద్దుట కూడా రాజేంద్రాల పేరు దేవేంద్రాల కిరీటం నెత్తిలో పెట్టుకున్నాడు అని అటువంటి కనుక దాగిపోయి దండ నేను రాజ్యానికి రాజు అనుకుంటానవా ఓ నేను రాజు కింద ఉండే బట్టుకేశ్వరరాజు బ్రాహ్మణుని నేను రాజు కింద ఉండే బ్రాహ్మణులే గింత ముద్దుకున్నానంటే రాజులు ఇంకెంత ఉంటారు అని నన్ను చూసి రాజు అనుకుంటాను నేను బట్టుకేశ్వరరాజు అయ్యా మరి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఈ పూటలు ఉన్న పిల్లగానికి పిల్ల దాడాలు వచ్చినావు మరి నువ్వు అన్న బిడ్డ ఒక్క బిడ్డ భ్రమరాంబదేవి ఉన్నదట ఈ యొక్క ఫోటోలు ఉన్న పిల్లగాని నువ్వు నీ బిడ్డ నీ భార్య నచ్చితే ఈ ఫోటోలు ఉన్న పిల్లగానికి నీ బిడ్డకు మాత్రం ప్రేమతో పెళ్లి చేద్దాం భగవంతుడి చిత్రపటాన్ని కళ్ళ చూసింది కళ్ళకి అద్దుకున్నాడు కడుపుకి అద్దుకున్నాడు దరివిరెడ్డి మరి భార్య బయటికి జనార్దన్ భవనాలకి వచ్చిండే భార్యను బిడ్డను పిలుచుకున్నాడు వాళ్ళకి చూపించే వరకల్లా కళ్ళకి అద్దుకున్నాడు కడుపుకి అద్దుకున్నాడు మరి భగవంతుని చూడబోతే పొద్దుకు మూల్యమనుకున్నది మెలిగే దీకు మెలువనుకున్నది కానీ భగవంతుడికి ఏ వంక లేదు మరి చూసినవా కళ్ళకి అద్దుకున్నాడు కడుపుకి అద్దుకున్నాడు మరి బట్టకేశ్వరరాజు ఏమన్నాడు మరి పంచాంగం చూస్తున్నాడు అదే వారం నాడు అమ్మటల్లో పొద్దుకు ఆర్థిక భాషలకి లగ్గాలు దొరికి వచ్చినాయి మరి లగ్గాలు దొరికి వచ్చినాయి మన పిల్లగాడు అనుకోవాలి మన పిల్ల అనుకోవాలని బంగారం మీడియం పెట్టి మరి బంగారం మీడియం పెట్టి పిల్లగాని అటువంటి చిత్రపటం అంటే ఫోటోలు భగవంతుని ఫోటోని తీసి ఆ భగవంతుని దేవి చేతిలో పెట్టింది మరి దేవి భగవంతుడు మళ్ళీ ఏ ఫోటో కళ్ళ చూసింది అబ్బా ఈ ఫోటోలో ఉన్న పిల్లగాడు ఎంత ముందు ఉన్నాడు ఎంత రాయమన్నా అని చెప్పి ఆడేలా బ్రహ్మరంబి దేవి కళ్ళ కత్తుకుంటుంది కడుపు కత్తుకుంటుంది ఓ నానా గోల దరివిరెడ్డి ఈ పిల్లగాడు నాకు నచ్చిండు నాయన అని చెప్పి ఏనాడు మాట వరకంగానే ఆ గోల దరివిరెడ్డి చూసినావా ఆ కచ్చీరు బయటికి వచ్చిండు మరి కచ్చీరు బయటికి ఏనాడు వచ్చిండు అయ్యా ఓ బట్టుకేశ్వరరాజా బ్రాహ్మణ పెద్ద బొట్టు మరి బట్టుకేశ్వరరాజా బ్రాహ్మణ పెద్ద బొట్టు కట్టుకున్నారా హలో కళ్ళ కాసు పెట్టారు వాళ్ళకి కళ్ళ కాసు పెట్టినాక పైరాలు కట్టుకునేది ఎవరు వేసుకుని
పిల్లలు కూడా చూస్తారు అందరూ ఇట్లా పట్టుకోరు కాసేపు, మీరు ఇట్లా పట్టుకోరు ఫోన్లు ఇట్లా పెట్టి పట్టుకోరు, అట్లా పట్టుకోరు, కదలకుండా పట్టుకోరు ఒక 5 నిమిషాలు. మేము ఒక రౌండ్ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుంటాం, సరేనా? ఏ పట్టుకున్నా ఆల్రెడీ ఇంకేంది, నువ్వే కెమెరామ్యాన్ జరగా రాజావా కెమెరామ్యాన్ ఇంటర్వ్యూ ఆచారం పట్ట చుట్టూ తిరగాల, ఇంటర్వ్యూ ఆచారం అంతా అత్తమ్మ 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 ఇగో ఒక రౌండ్ తిరిగేదాకా నువ్వు పట్టుకో, వీళ్ళందరూ కవర్ కావాలి. తర్వాత మళ్ళీ స్టాండ్కి పెడతా నేను, వీడియో మీకే చెప్తాను. ఒక రౌండ్ వీళ్ళందరూ తిరిగేదాకా కవర్ చేయండి, నేను కూడా అలా పోతా లైన్ నిల్చుంటా. నువ్వు కూడా బాబాయ్ ఇగో చందు ఈ తాత ఈ తాత ఏమో జరుగు మాడాలి, మరి ఎవరు పడతలేరు. కళ్ళలో కూర్చొని రాము ఇది వెళ్ళ
మస్తు ఎగురుతుంది వచ్చి జాగా పెద్ద ఉంటే మస్తు ఉంది. దేవుడు మరి గుడి చేత పట్టబోయాడు, గుడి చేత పట్టి ఎగరని సేపు ఎగరని అయితే ఎగరు వస్తున్నారు ఇద్దరు ఒకటే అయితే మా ఇంటి జాగకైతే జాగలేదు వాళ్ళు ఏం చేస్తారు లోపలికి పెరుగు చేయండి జాగలేదు మాకు 5 రోజులు ఇప్పుడు మస్తు ఉంటుంది. పంచమేకల పాలు ఘనమైన పాలు కొమ్మంగా ఆయన కమ్మటి పాలు చికెన్ నా పాలు రుక్కం లేదు ముచ్చానికి నా పాలు 3 కురులు పౌడానికి నా పాలు 10 కురులు పాలు అమ్మ పాలు కొనరమ్మ పాలు 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 పెరుగోయమ్మ పెరుగు కొనరమ్మ పెరుగు పెరుగు గొర్రెల పెరుగు ఘనమైన పెరుగు నా పెరుగు కొనరమ్మ పెరుగు పెరుగు చల్లో అమ్మ చల్లదనమ్మ వచ్చేది ఎండాకాలం నా చల్ల తాగితే కడుపులో చల్ల పడుతుంది చల్లో అమ్మ చల్లదనమ్మ చల్ల చల్ల చల్లో నెయ్యో అమ్మ నెయ్యి కొంటారమ్మ కారు నెయ్యి నా నెయ్యి కొనుక్కొని తిట్టే పక్క ఉన్నోళ్ళు బాగా బలుతారు కలిసిన వాళ్ళు పక్క పడతారు పక్క పడలు బలుతారు ఉండ బలిసిన వాళ్ళు అంటారు బలిసిన వాళ్ళు అసలే నమ్మద్దు బలిసిన వాళ్ళకు హార్ట్ అటాక్ ఎక్కువ పుట్టుకుపోతారు అయినా చూడు అవలాల అక్కలాల నేనున్న వాడకచ్చి పాలంట ఇది సాధికి సంత ఏటికి రాలా ఆయన ఇంకొకసారి నానద్దా పాలు అమ్మ పాలు కొనరమ్మ పాలు 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 వెన్నో అమ్మ వెన్న కొంటారమ్మ కార్లు కూడా వెన్న వెన్న కొంటారమ్మ వెన్న 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 మామిద వాడారు పాలంట పెరగంట పెరుగు సాటి నువ్వే నువ్వే వాడకచ్చి సల్లంటే సల్లంటాను పాలంటే పాలంటాను పెరుగంటే పెరుగంటాను నువ్వు నా సాటికి సంవత్సరం ఏడు చేయాలి
నేనేమన్నా నా కాళ్ళు పొడుగున్నాయి తంత నా చేతులు పొడుగున్నాయి మూతకి ఇస్తా ముక్కులేదు పెట్టు అయితే ముక్కులు నేను ఈ వాడకత్త నువ్వు ఇంకో వాడ ఊపిపోయాను దీనికి ముద్దసనాల వాడకత్తగా అప్పనల వాడుకో తిప్పనల వాడుకో ఓపెన్ సంత బాగా ఉరికత్త నువ్వు ఎగులదాన్ని నీ కర్రెగోళ నీ కర్రెగోళ పెద్దమ్మ సంత బాగా ఉరికత్తంది కాలు ఎక్కడెక్కడ తిరిగింది నా కాలు ఈపు పడుతుంది నా కాలు తిరుపతి వేయింది తిరుపతి వేయింది తీరంగా పోరండి మానంది అంచి కంచి మాత్రం మీనాక్షి కోడి క్షేత్రాలు తిరిగి నాన్న భయపడకు నా కాలుతో లేచి లేవలేదు అంటే నీ నాకు మాది మా కాలు అంపల పొన్న ఆయన పొన్న గడ్డల పొన్న మూట బర్ర పొన్న తిరిగింది మా కాలు లోకల్లోనే తిరిగింది మంచిగా రాటు వేలు ఉన్నది లేచి లేవలకు ఒక తన్నది అన్నదా మీ అంచనాన్ని టైట్ కావాలమ్మా సంతానం బాగా మా బంకన్నతో చెప్పింది అనుకో మరి నీ ఉరికొచ్చింది ఇది నాకనే నాకు మా బంకన్న మొన్ననే కంటి వేలు పథకం కింద ఆపరేషన్ చేపించిందట అవునా బురకగడ్డ వీకెండ్ మా బంకన్న లేదు పీకింది మా బంకన్న మా బంకన్న బట్టల పాలు తాగింది మా బంక లేదు మా బంకనే మరి చూడు పటేల్ మహారాజులు బయట మా బంకన్న అయితే మీ బంకన అంటే మా బంకనకి ఏముంది ఎరికేనా బంకన అట్టుకున్నాడు అనుకుంటానా ఇక మా బంకనకి ఏముంది ఎరికేనా మా బంకనకు గదవకు మొట్టలు కావాలి మా బంకనకు ముట్టెముడ బంకనకు నల్ల దెంగడి నల్ల గొంగడి మా బంకనకు ఏమున్నాయంటే మావాడికి అన్ని ఉన్నాయి కానీ అసలు మావాడికి అన్ని ఉన్నాయి కానీ అసలు ఏంటిదే లేని తెలివే నీకున్నదా నీకు సవాల్ ఉన్నదా సవాల్ నీ సవాల్ ఇటుక కనుక రేపలపూర్ పట్టణాన్ని నూపాలు అమ్ముకో సువాళ్ళ మాదిపూర్ పట్టణాన్ని నిరసలు అమ్ముకుంటా మరి చల్లదాగా సైగలాగు చల్లబోయకోలకి ఇస్తామ్మా పాలు తాగే కూడి పడితే ఏంది
ఏం పుట్టింది పెళ్ళకొండ ఏం చేసిండే ఇక మీ మమ్మీ పెళ్ళకొండ ఏం చేసిండే దాదా నరేష్ దాదా రేయాన్స్ రేయాన్స్ రా నలుపుకొని నాగన కడితే వాడు చిన్న కూడా చిలకల కట్టుకుని చిత్తపులి కడితే వాడు తండ్రి చచ్చిపోగా పిల్లలు పుట్టిందట తండ్రి లేని తల్లి గర్భవాసం అందు కొడుకెట్ట పుడతారే నా మంచానికి అత్తలేదు మనసానికి కాదా మనసుకి ఎక్కుతలేదు మనసుకి ఎక్కుతలేదు మన నాటి కాలం లోపల పుణ్యాన 9 గడియలు ఈనాటి వాళ్ళ పాపాన 9 నెలలు కొండను తండ్రి చచ్చిపోగా తల్లి గడియ గడిపి చెప్పిందట కొండడు పోవా గిత్తల పొయ్యిల కట్టెల పాత గొడవల చింతకాయ నీళ్ళలో పుట్టిండు ఇక్కడికి దగ్గర 26 బజార్లు ఈరు హనుమాన్లు కళ్యాప వృక్షం కండ్రాల చెట్టు గుంపు చింతలు గున్న మామిడికాయలు దొరికించుకొని ఇక నాకు చూపించేవానండి పిక్కలని గడగడ అంటాను సంకల సరకత పల్లె సురికాతి గొలబావు గొలవ నీ సుంకం ఇచ్చిన ఇచ్చిన లేకపోతే నీ పంచ వాళ్ళు కొడతా అన్నాడు ఏ పంతే ఆ పంత దీ పంత నీ పంత ఏ పంతే అయ్యో అత్తమ్మ మెండమైన వారు మేకల వారు దండమైన వారు దమసాన వారు పలవంటి యాదవ్ 10 లక్షలు నాటి కాలం లోపల 11 మంది గొల్ల కులాల గొల్ల యాదవ రాజులు ఏం చేసిండ్రు ఆవిడ పుణ్యానికి వానలు కొడితే పచ్చడి మొలాడు మొలిసేదట మొలాడు తిన్న గొర్రెలు గుడ్లు మహాపాలియారంగ పాలి ఆ పాలు వెండి కచ్చి గొల్లబావం కప్పచెప్తే గొల్లబావం కాగబెట్టి తోడేసి ఎన్ని సల్లేసి తీసిన ఎన్నెలకు మరి ఇళ్ళకి వెళ్ళిపోయి కొత్త గురువులు తీసుకొచ్చి కాగబెట్టి తోడైతే ఇక్కడ మీరు పంచాయతీ కట్టేదట నీళ్ళు పెట్టింది పెట్టినావా ఏం పెట్టినావు ఏం పెట్టినావు ఏం పెట్టి ఏమన్నాడే నాలుక మీద పెట్టుకున్నాడు నాన్న రుసులు పెట్టినాయి నీ సుఖం ఇచ్చిన పంచ వాళ్ళు కొడుతుంటే గత పంటే నేనేమన్నా ఆడుతూ కొండన్న నా పంచాడికి నువ్వెవరు ఇక్కడ సంధిస్తుంది అక్కడ సంధిస్తుంది అనుకోని నేను పోయిన మళ్ళీ గుడికాడ పాలు పెరుగు అమ్ముతారని పోతాంటే వచ్చే రాకట్ల పోయే పోకట్ల మోకాలు పొక్క తోడిండు ఒక్క మీద సన్న కట్టె పుల్లలు వరిచిండు కట్టె పుల్ల మీద టేక్ టాక్లు వరిచిండు ఎండు గుండె సట కూర్చున్నాడు ఇక నిన్న మొన్న వేరే నేను పోతాను తిండి శుద్ధులు నాకెవరిక సంకలో పుల్లాయ నా నెత్తి మీద పుల్ల గంప బాలగంప ఎత్తుకొని సరుకు బురక సందులో పోతే పొక్కల కాలు పడ్డ బొక్క బొల్ల పడ్డ అవసత్తినని గంపడెత్తేసిన ఇక గుండు సాటి నుంచి వెళ్ళిండే గుడ్డు పాడిన గిట్ట కనుగుడు దింపుకుంటా దెబ్బ ఉరికొచ్చిన్నది నాకు పెట్టింది ఏంటిది పెరుగు పెరుగు కారుగోర్ర పెరుగు గడ్డల గడ్డలు ముంజల ముంజలు ఉన్నది నాకుంటే చిక్కుంటే ఎదురైనా అనుకున్నా నాకు నడిదంట నడువులో పట్టుకున్నది సాధంగా నల్లోకి మాటలు బియ్యానికి పొంగుడు ఎక్కువ మరి అనుకున్నా ఏమన్నా ఆడుతుకుండా గింత మోసం చేస్తావా అని నీ దిక్కువల్ల నీ అన్నదమ్ములకు దిగులకు నీ బర్త్డే ఇచ్చిన అన్నదమ్ములకు నా బర్త్డే నీ చెల్లి బాధలేని అన్నదమ్ములకు నా తిండి పేరు వచ్చిందా అన్నవాడు గట్టిగా చూడు నాటి కాలం లోపల చిన్న చిన్న తోటల్లో సీతమ్మ సాయలు పెద్ద పెద్ద తోటల్లో పెద్దమ్మ సాయలు ముత్యాల సర్వత్ ముత్తరాజు బలగాన పౌడాల సర్వత్ మండల బలగాన మరి ముత్తరాజు బాబు ఏం చేసింది ఈ పాటి ఎల్లని గడ్డలు ఉడకబెట్టుకుని రాజుల గడ్డలు పోతాయి కనకారేపల పుట్టిపట్నం తెల్లబావం తగ్గిపుచ్చిన తెలుగుబావం తగ్గిపుచ్చిన అనుకోని వచ్చే రాకట్ల పోయే పోకట్లు ఈ పాటి పీకమని నాటిని దుబ్బ జల్లని ఎరగనట్టు వేయండి గుండెసాటు కూర్చున్నాడు గొల్లబావం వేయనట్టు తెలుగుబావం వేయింది ఎరగక వేయింది ఎరుగులు పడ్డది కానక వేయింది కంపల పడ్డది అరికాలకు వచ్చింది మేకాలకు వెళ్ళింది అవసరం గంపడెత్తేసింది కట్టుకు పడ్డాడు మరి నాటి కాలం లోపల మరి ఎరగొల్ల శ్రీమతి రాజు మరి మట్టకు ముత్తైతాన తీసుకోవాలని మరి సింగి బలాన్ని ఏడుపోతుంది మాకు మరి చూసినవా ఆనాటి వాళ్ళు గట్ట తీసుకున్నారు ఈనాటి వాళ్ళు ఎట్లా తీసుకుంటారు గట్టిగా తీసుకుంటారు గట్టిగా తీసుకుంటారు ఈ శోభనమే
శోభనము శోభనమే వలపురికి శోభనమే శివ శోభనము శోభనమే వలపురికి. మరి ముద్దసాని మరి లోగిళ్ళ చూసినవా మరి ముద్దసాని శేరాలు వారి లోగిళ్ళ కుమారస్వామి మరి రాంబాబు పూర్ణచంద్ర వారి లోగిళ్ళ మరి అల్లుడు మల్లయ్యకు ఆడవిల్ల భ్రమరాంబదేవికి అచ్చవాది నాడు అమ్మటల్ల పొద్దుకు మరి భగవంతుడి పెళ్లికి ఎవరు వస్తాండ్రు మరి శివుడు సాకలి వాడు బ్రహ్మదేవుడు బ్రాహ్మణయ్య విష్ణు మంగళ వాడయిండు మరి ముగ్గురు ఆరాన్లు లక్ష్మీ సరస్వతి పార్వతి ముగ్గురు ఆరాన్లేమో ముత్తైదులు అయ్యిండ్రు మరి ముందుగా వస్తుంది ముత్యాల పోషమ్మ బావు వస్తుంది బద్ది పోషమ్మ ఏడుగురు అక్క ఇళ్ళని వస్తాండ్రు మంగళ హారతులు పడతాండ్రు నాలేడు సుక్కలు రమ్మతలు వాళ్ళు పొడిసేడు సుక్కలు పోలు ముద్దలు సూర్యుడు కరగబుడ్డి చంద్రుడు ఐరోండు మరి ముద్దసాని వారి లోగిళ్ళ అల్లుడు మల్లయ్య గోడవిల పౌరమ్మ దేవికి నిత్య కళ్యాణం ఎట్టేస్తాండ్రు ఈ ఆ కళ్యాణము మల్ల కళ్యాణమే శోభనము మల్ల శోభనము మెలిమేడ దేవి కళ్యాణమే కొనవరికైతమ్మ శోభనము యా దేవన చేతుల కళ్యాణమే దేవుడమ్మ శోభనము మల్లయ్య నీకు ఆలల గంగమ్మ నీకు ధనవామ చెప్పారు కోరవెత్తి మల్లయ్య ఇక్కడ వరకు లైట్గా వస్తలేదు. చెప్పారు మలయ్యాకు ఐలవోని మలయ్యాకు యాల మల్లయ్య నీకు మలయ్యాకు పాదల గంగమ్మ నీకు గంగమ్మ రమ్మ నీకు గౌరిపాల దేవి నీకు కృష్ణలాకు రాములాకు రామనా నీకు రాములాకు నీకు సర్వ నీకు సక్కని నీకు ఎవరవాడ రాజన్నాకు ఎవరవాడ భీమన్నాకు ఎవరవాడ బద్దిపోసు ధనవాణి చెప్పరే దేవతూరాందరి ధనవాణి చెప్పారు దేవతూరాందరి చెప్పారు మేడరసమ్మ నీకు మేడరసమ్మ మలయ్యాకు పాతల గంగమ్మ దేవి రాములాకు రాములాకు సరబానికి కారణకు ఎవరవాడ భీమన్నాకు మౌడల పోషమానికి ఎవరవాడ భీమన్నాకు బద్ది పోసు పోషమానికి చెప్పారు దేవుడుగా పోషమ్మ
అక్షరాది అంశపాల పోషమ్మ శరణాది చెట్టు కింద పోషమ్మ నిలిచినాది నీడ కింద పోషమ్మ రామ ఇంటి రాకో పోషమ్మ పూరి గుళ్ళరాకో ఎల్లర పోషమ్మ నీకు బాబు పిల్లారు నీ ఎక్కడ పోకుంటారు నీ పోకుంటారు నీ చెడు పోజారు దండమాని చెప్పలే ఎల్లర పోషమ్మ నీకు ధనవాని చెప్పారు ఎల్లర పోషమ్మ నీ అడిగడి దండారు నీ యాపద మొక్కురని మేడారం రాజేవి సమ్మవార రాజ మేడారం రామరాణి సమ్మవార మేడారం రామరాణి సమ్మవార మొగల సరవార చెప్పారు సమ్మవసరమని ఈ పొద్దు అదికొచ్చినాడు పొద్దు మనవడానికి వచ్చే అల్లల్లానే మనవడు పెద్దల్లా కలిసి అల్లల్లానే మనవడు పెద్దలాగస్తే అల్లల్లానే రల్లో రారాని చూడగానే అల్లల్లానే రల్లో మీ మామ కూరన్న అత్త చంద్రబాబు అత్త నరసవ్వ అల్లల్లానే రల్లో మీ అత్త నరసవాలోకి వెళ్ళి అల్లల్లానే రల్లో మీ అత్త నరసవ్వలోక వెళ్ళే అల్లల్లానే రల్లో కొడుకు మహారాజు అత్తమామ పేరు అల్లల్లానే రల్లో కోడాలు మహారాజు అత్తమామ పేరు అల్లల్లానే రల్లో అత్తమామ పేరు చెప్పి అది చేసినాడు అల్లల్లానే రల్లో మీ కొడుకు చంద్రయ్య మిమ్మల్ని చేసే అల్లల్లానే రల్లో భూమి వెళ్ళిపాయే అల్లల్లానే రల్లో బుద్ధిమంతులు వాళ్ళు పువ్వులు వెళ్ళిపాయే అల్లల్లానే రల్లో పండుగంట రాబోరు పప్పమంటారు అల్లల్లానే రల్లో పప్పమంటారు అల్లల్లానే రల్లో మల్లయ్యకు ఐరవోని మల్లయ్యకు యారా మల్లయ్య నీకు బాధల కన్నా మనకు గౌరమ్మ నీకు దేవి నీకు కృష్ణులకు భద్రజల రాములకు అన్నా నీకు రాములకు ఇంటిగిరి అక్కు సాగు రమవస రవ నీకు మా కాలి నీకు రాయ నాకు ఎవరవాడ నాకు బతి పోసు వృక్షల కోసమ్మ నీకు పౌడల కోసమ్మ నీకు ఎల్లలకు ఎల్లారో కోసమ్మ నీకు అమ్మ నీకు ఎల్లమ్మ నీకు హుస్నాబాద్ ఎల్లమ్మ కొడదన ఎల్లమ్మ నీకు సాయిబాబా స్వామి నీకు అయ్యప్ప స్వామి నీకు అన్నవారు చెప్పలే దేవతలందరికీ అని చెప్పారు దేవతూరందరికి మల్లయ్య నీకు కబరు వెళ్ళి మల్లయ్యకు మల్లయ్యకు మల్లయ్య నీకు మల్లయ్యకు గంగమ్మకు నీకు గౌరీపాల దేవి నీకు కృష్ణులకు రాములకు అన్నా నీకు రాములకు ఇంటిగిరి అక్కు సాగు రమ నీకు అన్నవారు చెప్పలే దేవతలందరికీ
బుచ్చవ్వ రామ ముగ్గురు మనవారు రామ ఆది చేసినారు రామ ముగ్గురు మనవారు రామ ఆది చేసినారే రామ ఇయ్యలి పొంగ రామ ఇలిసినవాయే రామ ఇయ్యలి పొంగ రామ ఇలిసినవాయే రామ ఇయ్యలి పొంగ రామ వరిసినవాయే రామ ఇయ్యలి పొంగ రామ వరిసినవాయే రామ ముగ్గురు మనవారు మీ తోడుడబట్టే రామ ముగ్గురు మనవారు మీ తోడుడబట్టే రామ ఒలెల్లే రామ నగర కవితు రామ ఒలెల్లే రామ నగర కవితు రామ ఒలెల్లే రామ ఒలెల్లే రామ దేవుల కవితు రామ బ్రహ్మ రామ పక్క పోయిందే రామ చెప్పనారు చూడబట్టే అల్లల్లానే రల్లవ్వా చూడబట్టే అల్లల్లానే రల్లవ్వా అమ్మగారి దేవుడు బలగముడవే అల్లల్లానే రల్లవ్వా చోటుకు రాకుంటే పోతి అల్లల్లానే రల్లవ్వా ఇల్లెల్లి పోవంగ ఇల్లు చిన్నవాయ అల్లల్లానే రల్లవ్వా ఇల్లెల్లి పోవంగ ఇల్లు చిన్నవాయే అల్లల్లానే రల్లవ్వా వాడెల్లి పోవంగ వాడ చిన్నవాయ నా బిడ్డాంజలవ్వా వాడెల్లి పోవంగ వాడ చిన్నవాయే అల్లల్లానే రల్లవ్వా రామరి రామన పచ్చల్ల మన పసల్ల రామ హాయ్ 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 రామ ఇంకా 10 రూపాయలు లోపల పెట్టుకోవాలి అని 10 రూపాయలు పెట్టుకుంటారు అది ఆ గిన్నెది అవన్నీ తీసుకోవాలి వస్తాను అటు పెట్టు ఆ మంగళ
బాబాయ్ తొట్టికు మంచి మంచి కట్టుకోవాలి. అది తొట్టది బాబాయ్. నువ్వు తులసిలో ఉన్న ఫోటో పట్టుకోబో. ఈ ఫోటో తీసి మంచిగా ఎందుకే చెప్పు అక్కడ మనుషులు విశాలి ఎప్పుడు వచ్చినావు? నాకు ఒకటి బాబు దేవుని ఎత్తాలి. నా పెద్దలాగా చూసినప్పుడు మంచి మంచిగా పట్టుకోరు మీరు. వాళ్ళు పట్టుకుంటారు అదే ముందుగా మంచిగా దేవుళ్ళు వదిలవండి, కోరెళ్ళ వాళ్ళు, ఇరవై వాళ్ళు, రాజుల వాళ్ళు, రేగుల వాళ్ళు. అంగిపోవాలి అంత బాగా వస్తుంది అనుకో. ఫ్రెండ్స్, పూర్తి వీడియో చూసినందుకు ధన్యవాదములు అండి. మా యొక్క మల్లన్న పట్నాలు పూర్తిగా మీ అందరికీ మన యొక్క ఆచార సాంప్రదాయాలను తెలియజేయాలనే ఉద్దేశంతో తీశాను. నాగవెల్లిపట్నం కూడా కంప్లీట్ అయిందండి. మా మల్లన్న యొక్క పట్నాలు మొక్కులు పూర్తిగా ఆనందంగా సంతోషంతో చెల్లించామండి. మీరు వీడియోను ఆదరించినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి. మీరు ఇలాగే మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ మీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం అండి. మల్లన్నకు గో అనే శనార్థి అండి.